బ్రేకింగ్ న్యూస్. సినీ హీరో శ్రీతేజ్ పై కూకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పై గతంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. పెళ్లైన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు కేసు నమోదైంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ భార్య అర్చనతో శ్రీతేజ్ వివాహితర సంబంధం అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన సురేష్ గుండెపోటుతో మరణించాడు. ఆ ఘటనలోనూ శ్రీతేజ్ పై మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం శ్రీతేజ్ బడా సినిమాలో నటిస్తున్నాడు. అతనిపై బిఎన్ఎస్ 69, 1152, 318 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ప్రస్తుతం సినీ హీరో శ్రీతేజ్ పై కూకట్పల్లిలో కేసు నమోదైంది. మరి తను మోసం చేశాడంటూ కూడా ఒక యువత అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగింది? యువనటుడు శ్రీతేజ్ సంబంధించిన వ్యవహారం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. అందరూ కూడా ఈ వ్యవహారం గురించి కూడా మాట్లాడుకున్న నేపథ్యం పడింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచి మంచి ప్రాజెక్టులో కూడా అతను నటిస్తున్నాడు. చాలా మంచి సినిమాలు కూడా ఇప్పుడు వచ్చాయి. చాలా వరకు కూడా ఇప్పటికే హిట్ అయినటువంటి సందర్భం కూడా ఇప్పుడిప్పుడే సినిమాలు కూడా ఎక్కువగా పుంజుకుంటున్న సమయంలో ఇతను ఈ వివాదాలకి వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి గతంలో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి కేసు కూడా ఒకటి ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఒక యువతిని మోసం చేశాడనేది కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఈ కేసులో కూడా శ్రీశైలం సంబంధించిన విషయంలో అతనికి సెక్షన్స్ కూడా చాలా గట్టిగానే పెట్టినట్టు మనకు చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క బిఎన్ఎస్ యాక్ట్ కింద కింద నాన్ బెయిలబుల్ యాక్ట్ కింద కూడా ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే 69 కానీ 115 కానీ 318 కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా సివియర్ గా ఉన్నటువంటి సెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూకట్పల్లిలో ఉన్నటువంటి ఆ కేసు, అప్పట్లో వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి అంశము, ఇవన్నీ కూడా ఇప్పుడు తెరవైకి వస్తున్నటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో చాలా హిట్ సినిమాల్లో కూడా అతను నటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాంతోపాటు ఈ దళారి సినిమా గానీ, బహిష్కరణ గానీ, ఆ తర్వాత లక్ష్మీ నివాస్ గానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన నటించాడు. దాంతోపాటు కొన్ని హిట్ సినిమాల్లో కూడా అతను నటించడం నేపథ్యం కాబట్టి ఇప్పుడు నటించిన తర్వాత ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ కేసుల్లో అతను ఇరుక్కుపోయాడు. ఖచ్చితంగా కూడా అతను నన్ను మోసం చేశాడు కాబట్టి అతన్ని ఖచ్చితంగా శిక్షని అనుభవించాల్సిందే అనేది కూడా యువతి చెప్తున్నారు. అయితే యువతకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకి పోలీసులు అయితే చెప్పకూడదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన సురేష్ భార్యతో అతను ఈ వివాహేతర సంబంధం ఉంది కాబట్టి అప్పట్లోనే గుండు కొడుతూ అతను సురేష్ చనిపోయాడు. దానికి కూడా కారణము శ్రీతేజ్ పైన. దాంట్లో అప్పట్లో మాదాపూర్ లో కూడా ఇది ఫిర్యాదు కూడా చేస్తున్నప్పుడు చాలా వరకు కూడా ఈ కేసులు ఆయన గతంలో కూడా ఇంకా ఎంతమంది అన్న మోసం చేశాడు అయిన దానిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్ యూ.